భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జనవరి 10న జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జనవరి 9న జరగనున్న తెప్పోత్సవం, 10న జరగనున్న ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై జిల్లా అధికారులతో భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి తెప్పోత్సవం ఉత్సవాలను చూడడానికి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లు అన్ని ఘనంగా చేయాలని అన్నారు. సమావేశంలో ఆలయ ఈవో రమాదేవి, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఆర్డీఓ దామోదర్తో పాటు అన్ని శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ రివ్యూలో అయితే బేసికలీ నేను ఎప్పుడు ముక్కోటి ఫెస్టివల్ అటెండ్ చేయలేదు కాబట్టి నాకు ఏం కావాలంటే 9 జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ 1 లేదా 2 జనవరి అట్లా ఇంకొకసారి మనం మీటింగ్, ప్రిపరేటరీ మీటింగ్స్ లేదు కానీ డివిజనల్ లెవెల్ ఒకటి ఉంచాలి. సో దట్ ఒకసారి రివైజ్ లాగా అయిపోతుంది వాటి పాయింట్స్ అని. అదేవిధంగా జాయింట్ కంట్రోల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో పోలీస్, రెవెన్యూ, దేవస్థానం 24 డిసెంబర్కి జరిగింది అండ్ ఏబిసిడి సెక్టర్స్ అట్లా డివైడ్ అయ్యాయి. సో ఈసారి ఎన్ని సెక్టర్స్ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఎన్ని సెక్టర్స్ చేస్తున్నారు? సేమ్. సో సెక్టర్స్ ఈ వరకు ఉంటాయి. సీ దట్ మీకు ఎక్కడ ఏ బ్యారికేడింగ్ కావాలో యూ నీడ్ టు టెల్ వెరీ క్లియర్లీ సో దట్ లాస్ట్ మూమెంట్ లో మీ మనుషుల మీద ఒత్తిడి రాకూడదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ రిమైనింగ్ 20% లెఫ్ట్ టు లాడ్జ్ ఓనర్స్ ఫర్ బిజినెస్. సో ఇది పెరిగి ఉండొచ్చు లాడ్జ్ ఓనర్స్ ది సంఖ్య కూడా. అది ఏముందో రైట్. Then temple authorities have stated 6 Laddu Prasadam counters are in that 200 meters distance only because public rush అయిపోతుంది. See largely మీ అందరూ ఇప్పుడు న్యూస్ లో కూడా చూస్తున్నారు చాలా. సో ఈ కౌంటర్స్ ఫర్ ప్రసాదం, లడ్డు ప్రసాదం ఆల్సో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? మాట్లాడుతుంది ఈ అనుకున్న ప్రోగ్రామ్ మొత్తం రైట్. సో అనుకున్నామని చాలా మంది అంటారు కదా, దట్ ఈస్ బికాస్ మీరు అనుకోని మీదనే అనుకోండి. దెన్ అప్పటిదాకా స్టేజ్ దాటిపోయి ఉంటుంది, నేను పేపర్ పైన పెట్టాల్సి వస్తుంది, వీటిపైన చర్యలు తీసుకోవాలని. సో ఏమైతుంది మాక్సిమం ఐ విల్ సే దట్ ఇది మేము చేయలేదు అకామిడేషన్ పర్పసెస్. సో ఆల్ దీస్ గెస్ట్ హౌసెస్ ఆఫ్ అవర్ పెద్ద institutions in our district KTP so ఈ పాయింట్ ఇక్కడ రాసి ఉన్నారు కాబట్టి ప్లీజ్ చెక్ దిస్ వన్స్. ఇది ఇట్ ఇస్ నాట్ క్లియర్. ఇట్ ఇస్ రిటన్ షాల్ అండ్ కీప్ ఇన్ఫార్మింగ్ రిగార్డింగ్ ప్రోగ్రెస్. సో ఇది ఓవరాల్ పార్ట్ ఆర్డీ గారిది ఉంది. సో యూ ప్లీజ్ యూజ్ హెల్ప్ ఆఫ్ ది టెస్లర్స్ బ్యారికేడింగ్ అంటే కుదరదు. లాస్ట్ మూమెంట్ లో పోలీస్ విల్ సే దట్ మేము చెప్పాము, రెవెన్యూ వాళ్ళు చేయలేదు. ఆ బ్లేమ్ గేమ్ కావద్దు అక్కడ కూడా. బ్లేమ్ ఇస్ కమ్ ఆన్ us. అరే డిస్ట్రిక్ట్ ఎస్పీ ఏం చేస్తున్నారు 100%. సో 100 మెంబర్స్ కి ప్లేస్ ఉంటే ట్రై టు రిస్ట్రిక్ట్ ఇట్ టు 7